చాలామంది మగవారిలో చూసుకుంటే స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం అండ్ స్పెర్మ్ మోటిలిటీ లేకపోవడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఎక్కువగా వింటున్నాం. అది కూడా మనం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంది మెట్రో ఏరియాస్లో ఎక్కువగా వింటున్నాం. సో మెట్రో ఏరియాస్లో ఎందుకు ఎక్కువగా వినాల్సి వస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే, ఆల్మోస్ట్ ఈ ఏరియాస్లో ఉండే వాళ్ళంతా కూడా వర్కింగ్, అది కూడా స్ట్రెస్ఫుల్ వర్కర్సే ఎక్కువగా పీపులే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ దానితో పాటు ఈ ఐటీ ఫీల్డ్లో కూడా ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం అండ్ వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకునేంత టైం లేకపోవడం, కొంత వర్క్ స్ట్రెస్ వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళకి ఈ స్పెర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ మొటిలిటీకి, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్కి. అయితే ఈ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ వర్క్ అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువగా ఫోన్ సైట్స్ చూస్తున్నారు. సో వాటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ ఆటోమేటిక్గా వీళ్ళకి అది యాక్టివ్లోకి రావడం, ఆ స్పెర్మ్ లీక్ అయిపోవడం. సో వీళ్ళు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి అది అనేది మూమెంట్ లేకపోవడం, ఆ టైంలో వీళ్ళకి మళ్ళీ ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చి డల్ అయిపోవడం, లేదు అంటే టెంపరీగా కొన్ని వీళ్ళు టాబ్లెట్స్ వాడడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో వీటి వల్ల ఏంటంటే టెంపరీ మీకు రిలీఫ్ అనేది ఓకే, బట్ ఫ్యూచర్లో హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవ్వచ్చు. అండ్ స్పెర్మ్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో వన్స్ మీకు హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అండ్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, లో టెస్టోస్టెరాన్ వస్తుంది. సో వీటన్నిటి వల్ల టోటల్ మీకు అంతా కూడా లైఫ్ ఇబ్బందికరంగా మారుతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోండి అండ్ ఏదైనా కూడా మీరు న్యాచురల్గా ఉండండి అండ్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి, రోడ్ సైడ్ ఫుడ్ మానేయండి అండ్ మొబైల్ అడిక్షన్ కొంచెం తగ్గించుకోండి. అండ్ దానితో పాటు టైట్ జీన్ ప్యాంట్ వేస్తారు ఎక్కువగా. సో మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఓకే, మీ ఆఫీస్ కోడ్ని బట్టి మీ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది, అది తప్పు కాదు. మీరు ఆఫ్టర్ మీ డ్యూటీ అయిపోయిన తర్వాత అయినా కూడా కాటన్ వేసుకోండి. సో కాటన్వి కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. దానివల్ల ఏముంటంటే కొంచెం మీకు అక్కడ ఫ్రీగా ఉంటుంది, హీట్ తక్కువగా ఉంటుంది అండ్ మీకు వచ్చే స్పెర్మ్ కూడా కొంచెం హీట్ లేకుండా వస్తుంది. ఆ స్పెర్మ్లో ఉండే స్పెర్మ్ సెల్స్ కూడా హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అయితే చాలామంది నేను ఎక్కువగా చూస్తున్న దాంట్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కామన్గా వాడే వర్డ్ ఏంటి అంటే లైక్ ఎక్కువగా మాకు లైక్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెర్మ్ చాలా తక్కువ వస్తుందండి అండ్ దానితో పాటు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అసలు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పి కొంతమంది అడుగుతుంటున్నారు అంటే కొంతమంది కన్సల్ట్ కూడా అవుతున్నారు. అయితే పెళ్లి అనేది ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ని సెట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే వన్స్ మీరు ఈ రీజన్ ఇలాగా మీకు ఈ ఇష్యూ పెట్టుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కడ వైఫ్ తో మళ్ళీ మీకు ఇష్యూస్ రావడం, మళ్ళీ డివోర్సెస్ తీసుకోవడం కన్నా సో మీరు బిఫోర్ మ్యారేజ్ కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ వాడడం, కొన్ని న్యాచురల్ ఫుడ్స్ తినటం, కొన్ని ఫిజికల్ వర్క్స్ పెంచుకోవడం ఇలాంటివి చేస్తే మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ మీకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే మీరు ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి అన్నా, స్ట్రెస్ తగ్గాలి అన్నా అండ్ దానితో పాటు హెల్దీ స్పెర్మ్ అండ్ మొటిలిటీ కరెక్ట్గా ఉండాలి అన్నా అండ్ ఎరెక్షన్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అన్నా కూడా మీకు నేను కొన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. వాటిలో మీరు కావాలి అంటే అవన్నీ మిక్స్ చేసిన పౌడర్ కూడా మన ఆయుర్వేదిక్ క్లినిక్లో అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ లోకల్లోనైనా కూడా మీకు ర్యాపిడో త్రూ మేము పంపించగలం అండ్ లైక్ ఏపీ, తెలంగాణ ఏ స్టేట్ అయినా కూడా ఈవెన్ ఫారిన్ అయినా కూడా కొరియర్ త్రూ ఫెసిలిటీ అనేది మన దగ్గర ఉంది. అయితే ఆ ఇంగ్రీడియంట్స్ ఏదో చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఒకటి అశ్వగంధ, శిలాజిత్, కపికచ్చు, గోక్షూర. సో ఇవన్నీ కూడా మేల్ ఫర్టిలిటీ ఇష్యూకి అండ్ స్పెర్మ్ క్వాలిటీకి పెరగడానికి అండ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో అయితే ఇవన్నీ కలిపినవి అండ్ వీటితో పాటు ఇంకొక 4 రకాల ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కలిపినవి చక్కగా ఒక గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగితే స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, మొటిలిటీ అండ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయి. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేసి ఈ పౌడర్ కావాలి అంటే మీకు ప్రొవైడ్ చేయగలము. కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. సిఓడి అయితే మన దగ్గర అవైలబుల్గా లేదండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు. థ్యాంక్ యూ.